మనం సెక్టార్స్ గా చెప్పుకునే కీలకమైన సెక్టార్స్ పైన పాకిస్తాన్ డ్రోన్స్ తో అటాక్ చేస్తుంది. నిన్న మిసైల్స్ కూడా ప్రయోగించిన పాకిస్తాన్ ప్రస్తుతం డ్రోన్స్ కే పరిమితమైంది. అయితే డ్రోన్స్ తర్వాత నిన్నట్లాగానే మిసైల్స్ కూడా వదులుతుందా అనేది ఒకటైతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అయి ఉంది. అన్ని చోట్ల కూడా ఉద్రిక్తత అయితే ఉంది, బాగా సరిహద్దులో ఉద్రిక్తత ఉంది. డ్రోన్ దాడులకి చాలా ట్రై చేస్తోంది, ఏదో రకంగా ఎక్కడైనా డ్యామేజ్ చేయాలి భారతదేశాన్ని. ప్రత్యేకించి సామాన్య ప్రజలు, సామాన్య జనావాసాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతోంది పాకిస్తాన్. ఇప్పటికే సాంబా, పఠాన్కోట్ సెక్టార్లలో పాక్ డ్రోన్లని మన సైన్యం కూల్చేసింది. ఇంకా 6-7 చోట్ల ట్రై చేస్తోంది పాకిస్తాన్. అక్కడికి డ్రోన్స్ వదులుతుంది, అక్కడ మన వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు, నేను వింటున్నాను, చాలా పెద్ద ఎత్తున బాంబింగ్ సౌండ్స్ వస్తున్నాయి, మాకు వినబడుతున్నాయి, ఏదో జరుగుతోంది అనేది ఆయన జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా చెప్పిన స్టేట్మెంట్ అది. ఇక జమ్మూలో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయింది. సాంబా సెక్టర్లో పాక్ డ్రోన్లను మన సైన్యం కూల్చివేసింది. చీకటి పడుతూనే ఈ పాకిస్తాన్ ప్రేతాత్మ దాని విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. అయితే అది విశ్వరూపమా లేకపోతే మన వాళ్ళు దాన్ని పీచమణుస్తారా అనేది కాసేపట్లో తెలిసిపోతుంది. ముందుగా యూరి సెక్టర్లో ఈ కాల్పులు మొదలయ్యాయి. యూరి సెక్టర్లో